కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ బండారు కృష్ణమూర్తి, స్టీరింగ్ కమిటీ సభ్యులు అడప వెంకట్రావు పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్లు సమస్యల పరిష్కారానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ బండారు కృష్ణమూర్తి, స్టీరింగ్ కమిటీ సభ్యులు అడప వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేబుల్ కుటుంబం ముఖ్య సభ్యుల సమావేశం జయ రెసిడెన్సీ హోటల్లో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ బండారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా అడప వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, హితులకు, సన్నిహితులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలి. గత 4 దశాబ్దాలుగా మనం ప్రారంభించుకుని ఇప్పటికి నడుస్తున్న ఈ కేబుల్ ఇండస్ట్రీస్లో అసంఘటిత కార్యరంగంగా లేదా అసంఘటిత రంగంలో ప్రారంభించబడి నిరుద్యోగులుగా మొదలు పెట్టుకుంటున్న యువకులందరూ కలిసి స్థాపించుకునే కేబుల్ రంగానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇంతటి పురోగతి సాధించడానికి మూల కారణమైన కేబుల్ ఆపరేటరు ఇంకా అనేక సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్నాడంటే కారణం ఎటువంటి ఒక విధి విధానాలు లేకుండా ప్రారంభించబడిన ఈ సిస్టంలో కార్పొరేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఒక సిస్టంలోకి వెళ్తున్న తరుణంలో కేబుల్ ఆపరేటర్ మాత్రం ఒక అదే పందాలో అనార్గనైజ్డ్గా ఉండడం వల్లే ఈ యొక్క నష్టాలు కానీ కష్టాలు కానీ చవిచూర్చడం అన్నది జరుగుతూ ఉంది. ఇందాక మిత్రులు చెప్పిన సందర్భాలన్నింటిలో కలుపుకొని సంఘాలకు అతీతంగా లేదా అన్ని సంఘాలని కలుపుకుంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు ప్రారంభించబడిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగి అందరూ ఒకే మాట, ఒకే బాట మీద రాగలిగితేనే ఈ వ్యవస్థలో ఉన్న చిన్న ఆపరేటర్లకు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉంది. అప్పుడు గారు అడిగినట్టుగా చేయాలి అనుకుంటే అసలు ముందు మనం సిస్టమ్ ఫాలో అవ్వాలి. అట్లాగని ఎటు పడితే అటు ఎవరు చెప్పిన మాటలు వాళ్ళని నమ్ముతూ అటువైపు ఇటువైపు అన్ని వైపులా మన మీద మనమే శత్రువుల కింద చేసుకునే పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి దీన్ని అంతా క్లీన్ చేసుకోవాలి. మనం ఎవరినైనా ఏదైనా అడగాలి, లేకపోతే ఎవరినైనా ఏదైనా డిమాండ్ చేయాలి, పోరాటం చేయాలి అంటే ముందు మనం ప్రతిష్ఠితగా ఉండాలి. కాబట్టి దీన్ని గత ఈ 40 ఏళ్ళలో చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇది ఒక ప్యాషన్ కింద, ఇంట్రెస్ట్ కింద నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా దీంట్లో మిగిలే వాళ్ళు ఉన్నారు. అలాగని దీంట్లో ఆదాయం సరిపోక ఆల్టర్నేటివ్గా వేరు వేరు బిజినెస్ చేస్తూ ఇది మనకి ప్రప్రథమంగా మనకి కూడుపెట్టింది, లేకపోతే మనల్ని ఒక సమాజంలో ఒక రికగ్నైజ్ చేయబడింది. అందుకని దీన్ని వదలలేక దీన్ని అలా మెయింటైన్ చేస్తున్న మిత్రులు కేబుల్ ఆపరేటర్లు కూడా చాలామంది ఈ సొసైటీలో ఉన్నారు. అడప వెంకట్రావు, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమానికి, అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక వేదిక కావాలని తపనపడి మా మిత్రులందరూ కలిసి ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాము. ప్రధానంగా కేబుల్ వివిధ సంఘాల పేరిట మనం ప్రభుత్వాన్ని ఎన్ని విధాలు వేడుకున్నా మనకు గత 5 సంవత్సరాల్లో కూడా కష్టాలే ఎదురయ్యాయి, కానీ ఏ విధమైన లాభం జరగలేదు. కేబుల్ ఇండస్ట్రీ ఇంకా దిగజారిపోయింది. వ్యవస్థలో కేబుల్ ఆపరేటర్ జీవనోపాధి కష్టంగా మారింది. ఈ పరిస్థితి నుంచి అధిగమించడానికి ఈరోజు అన్ని సంఘాలు ఏకమై ఓ ఉమ్మడి కార్యాచరణ అవసరం అన్న సంగతి గ్రహించి ఈవేళ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక కార్యాచరణ మొదలుపెట్టాం. ఈ కార్యాచరణకు నన్ను ఒక సభ్యుడిగా ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక బాధ్యతగా ఎంచి మీ అందరి కోసం ఎప్పటి మాదిరిగానే మనందరినీ కలుపుకుపోయి మనం మన కేబుల్ కుటుంబాలను నిలబెట్టుకోవడానికి, జీవనోపాధి పెంపొందించుకోవడానికి
ఏకస్తులై మనందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఎవరిలో ఏ విభేదాలున్నా ఎన్నున్నా మర్చిపోయి ఒక రకంగా గత అనుకుని ఈ రోజు నుంచి కూడా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఆహ్వానిస్తూ, కేబుల్ కుటుంబం తరఫున మీ అందరి దగ్గర నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీ అందరి సహకారం నాకు ఉంటుందనే లక్ష్యంతో ఈవేళ మన మిత్రులందరూ కూడా నన్ను ఎంపిక చేసినందుకు, నా సహచరులను కూడా ఎంపిక చేసినందుకు వీళ్ళందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేబుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వివిధ రకాల సంఘాలన్నీ కూడా ఏకీకృతమై ఒకే వేదిక మీదకి వచ్చి కేబుల్ కుటుంబంగా రూపాంతరం చెందే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం జరిగింది. అలాగే ముందుగా ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని కేబుల్ ఇండస్ట్రీ తరఫు నుంచి మా ఈ సమావేశం కూడా సంతాపం ప్రకటించడం జరిగింది. ఈ కేబుల్ ఇండస్ట్రీ ఎదుగుదలకి ఈనాడు ఛానల్స్ ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ప్లస్ లక్షలాది మంది జీవన విధానంలో, కుటుంబాల్లో జీవన విధానం పెంపొందించడంలో కూడా ఈనాడు సంస్థల ఉన్నతికి ఈనాడు మార్గదర్శిగానే ఉండి, లేకపోతే ఇతరత్ర అన్నదాత, లేకపోతే ఇతర ఛానల్స్ అన్ని రంగాల్లోనూ అందరినీ ఆదుకున్న విధంగా కూడా కేబుల్ ఇండస్ట్రీ ఒకటి అందులో ఉందన్నది మేము కూడా భావించి వారికి ఈ సందర్భంగా మా ప్రగాఢ సానుభూతిని, సందర్భాన్ని ప్రకటించాం. అలాగే ఇప్పుడు మా కేబుల్ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ళ నుంచి కూడా ఏపీ ఫైబర్ నెట్ అనే వ్యవస్థలో మేము పడుతున్న ఇబ్బందులను కానీ, మేము కోల్పోయిన కనెక్షన్స్ని, తద్వారా మేము నష్టపోయిన మొత్తాలని కూడా, అన్నింటినీ, మా బాధలన్నింటినీ కూడా రాబోయే కొత్త గవర్నమెంట్లో మా యొక్క రికమెండేషన్ ద్వారాగా వాళ్ళకి అందజేసి భవిష్యత్తులో ఈ కేబుల్ వ్యవస్థను నమ్ముకుని ఉన్నటువంటి వేలాది మంది ఆపరేటర్లందరినీ కూడా వాళ్ళందరినీ రక్షించి కాపాడడానికి కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి తరఫున, మా ఆపరేటర్లు అందరి తరఫున కూడా నూతన ప్రభుత్వాన్ని కోరుతూ రాబోయే రోజుల్లో మరింత నాణ్యమైన సేవలతో, సర్వీస్తో ప్రజల్ని తక్కువ ధరలకే అందించడానికి ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థని ఆదుకోవాలని చెప్పేసి, ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ని, అలాగే తద్వారా ప్రజల్ని అందరినీ కూడా మన మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం.